వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దంపతులు దూరంగా ఉండడం హాట్ టాపిక్ అయింది. పరకాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్కు కూడా ఆహ్వానం అందలేదనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడారం ములుగు సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. అయితే మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇప్పటికే కొండా దంపతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య విభేదాలపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో తాజా పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు వరంగల్ నుంచి. సుధాకర్, చెప్పండి, టోటల్గా మనం చూసుకుంటే కనుక అటు కొండా సురేఖ వ్యవహారము అటు వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. గతంలో చూసుకుంటే కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి కొండా సురేఖ మీద కంప్లైంట్ ఇస్తూ పీసీసీకి లేఖ కూడా రాశారు. తర్వాత అటు కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏకంగా సీఎం టూర్కి కూడా కొండా దంపతులు దూరంగా ఉండడం చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పెను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఇటు మేడారంలో కానీ ఇటు ములుగు కానీ ఇటు పర్కల్లో కూడా ఎక్కడ కూడా కనిపించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ యొక్క ఏ ప్రాంతానికి కూడా ఎక్కడ కూడా హాజరు కాకపోవడంతో పాటు దీనిపైన పెద్ద చర్చన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇటు మేడారం జాతరకు సంబంధించి ఒక దేవాదాయ శాఖ మంత్రి అయినా కూడా కొండా సురేఖ ఇప్పటివరకు కూడా మేడారం జాతర సందర్భంలో కానీ ఎప్పుడు కూడా అక్కడ అవపడకపోవడంతో పాటు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి అయిన కొండా సురేఖకు సంబంధించి అక్కడ మేడారం జాతరకు సంబంధించి పనులు కూడా గతంలో చూస్తే ఎంతో ప్రతిష్టంగా తీసుకొని 200 కోట్లతో పాటు నిర్మించిన యొక్క పనుల్లో భాగంగా చూస్తే ఒక్క పనులు కూడా అప్పుడు మేడారం జాతర సందర్భంలో కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ పర్యవేక్షణ కూడా ఎప్పుడు కూడా అక్కడ అవపడకపోవడంతో పాటు ఓన్లీ ఒక మేడారం జాతర సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వచ్చే రోజే వారు వచ్చేవారు కుటుంబ సామెతతో వచ్చి మొక్కులు అప్పచెప్పుకొని పోవడం తప్ప మరి ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అవపడిన యొక్క వైన్యం కూడా అక్కడ అవపడుతుంది. ఎందుకంటే మేడారం ఎంతో ప్రతిష్టమైన మేడారం జాతర, దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కూడా అందులో ముఖ్యంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇద్దరు మహిళలు, ఒకరు సమ్మక్క సారక్క అని చెప్పి ఇద్దరిని పిలుచుకుంటారు. ఇటు సీతాకను కొండ సురేఖను ఇద్దరిని అడవి దేవత పేర్లతో పిలుచుకునే జాతర సందర్భంలో కూడా ఎక్కడ అవపడిన సందర్భంలో నిన్న కూడా అదే మేడారంలో జరిగిన ఒక ఏదైతే మేడారంకి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది. ఈ యొక్క రివ్యూకి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా కొండ సురేఖ అవపడకపోవడంతో పాటు ఒక చర్చ అంశంగా మారింది. అక్కడే కాకుండా చూస్తే మరి ములుగు జిల్లా కలెక్టర్ దాంతోపాటు పైలాన్ కూడా ఆవిష్కరించడానికి వచ్చిన సందర్భంలో కూడా అక్కడ కూడా అవపడకపోవడంతో పాటు ఇది ఒక చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను సొంత నియోజకవర్గమైన గతంలో పనిచేసిన కొండ సురేఖ పర్కాల ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. అక్కడ పోటీ చేయడమే కాకుండా వైఎస్ఆర్ ఆయంలో కూడా అక్కడి నుంచి మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కానీ అక్కడ ఆ యొక్క నియోజకవర్గంలో కూడా ఆమె సొంత నియోజకవర్గం అని చెప్పుకుని తిరిగే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన 2.5 సంవత్సరాల తర్వాత పర్కాలకు రావడం జరిగింది. అయినా కూడా అక్కడికి రాకపోవడంతో పాటు కొండ సురేఖ పైన కూడా దుమారం లేవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే ఆషాఢ మాసం బోనాలు ఎత్తుకొని వస్తున్న సందర్భంలో కొండ మురళి కూడా ఒక వాక్యం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే 25 సంవత్సరాలు తన కూతురు సుష్మిత పటేలే ఈ యొక్క పర్కాల నుంచి ఎమ్మెల్యేగా నిల్చుంటుంది. మరి ఒక 25 సంవత్సరాలు ఇప్పుడు కొండ సురేఖ ఎలా అయితే ఉందో సుష్మిత పటేల్ కూడా 25 సంవత్సరాలు కూడా ఆమె కూడా ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కొండ మురళి కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి చూస్తే కూడా కొండ మురళి కూడా కొండ సురేఖ ఎక్కడ పోయినా కూడా ఎవరు అడిగినా కూడా ఒకటే సమాధానం చెప్తున్నారు, రానున్న రోజులలో సురేఖమ్మ కాదు నెక్స్ట్ వచ్చేది సుష్మిత పటేల్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా అధిష్టానం సీరియస్గా తీసుకున్నారా మరి ఏంటి అని చెప్పి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధానంగా సీఎం ఎక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎక్కడ భారీ బహిరంగ సభలు మీటింగ్లు పెట్టినా కూడా ఎప్పుడైనా కూడా ఒక క్యాండిడేట్ను కూడా ఇప్పుడే ఇంకా 2.5 సంవత్సరాల ముందే ఎవరిని కూడా అభ్యర్థి అని చెప్పి ప్రకటించకపోవడం, ఇక్కడ ఒక రేవూర్ ప్రకాష్ రెడ్డి రానున్న రోజులలో కూడా మళ్ళీ రేవూర్ ప్రకాష్ రెడ్డి మీ యొక్క ఆశీర్వాదం కావాలి, రేవూర్ ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలిపించాలని చెప్పి ముందస్తుగానే డిక్లేర్ చేయడంతో పాటు ఇటు కొండా సురేఖకు చెక్కు పెట్టారా అని చెప్పేసి వారి యొక్క వర్గంలో కూడా ఒక అలజడి రేగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్గా నిల్చుంటుంది. ఎప్పుడైనా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉన్న 12 నియోజకవర్గాల్లో చూస్తే 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎమ్మెల్సీలతో ఎవరితోని వాళ్ళకి సఖ్యత ఉండదు. గతంలో చూస్తే ఇటు కొండా వర్సెస్ కడియం కూడా నడిచింది. వీరి మధ్యలో కూడా
కొండ కడియం దీంతోపాటు చూస్తే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న నారాయణ రెడ్డి కేఆర్ నారాజు, అదే కాకుండా చూస్తే ఎస్ఎస్సి రెడ్డిని, ఇటు దొంతి మాధవ్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరితోనే వారికి వైరం ఉంది. అయినా కూడా వారు పీసీసీకి అధ్యక్షునికి వారు వీరిపైన ఫిర్యాదు చేయడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు వారిని పిలిచి వారిని మందలించడంతో పాటు అయినా కూడా అప్పటికి కూడా వారి పద్ధతి ఇంకా మార్చుకోకపోవడంతో పాటు ఇలా మరి గత కొద్ది రోజుల నుంచి చూస్తే కొండమురళి తన కూతురే మళ్ళీ రానున్న రోజులలో కూడా పర్కాల నుంచి ఎమ్మెల్యే నిల్చుంటుందని దానిపై చెప్పడంతో పాటు ఇది ఒక చెక్ పెట్టినట్టే అని చెప్పేసి, ఎందుకంటే ఈ యొక్క భారీ బహిరంగ సభలో నిన్న జరిగిన పర్కాలో భారీ బహిరంగ సభలో అతన్ని ప్రకటించడంతో పాటు వారి వర్గంలో ఒక అలజడి నెలకొంది. అయినా కూడా ఇటు కొండ సురేఖ వర్సెస్ రేవూరు ప్రకాష్ రెడ్డి వీరిద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే కూడా కొండ సురేఖ ఎక్కడి పోయినా కూడా ఆ ఒక ప్రాంతాలకు సంబంధించి పర్కాలకు సంబంధించి పర్కాల ప్రాంతంలో ఎక్కడైనా కూడా దేవాదాయ శాఖ మంత్రి అయినా కూడా ఆమె పర్యటన ఉన్న సందర్భంలో కూడా ఆమె స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ ఉన్న నాయకులకు కూడా ఎవరికి కూడా ఆమె అసలు ప్రోటోకాల్ కూడా పాటించకపోవడమే దీంట్లో ఒక మూలకాలకం అని చెప్పి తెలిసింది. ఇదే క్రమంలో చూస్తే ప్రోటోకాల్కి వచ్చేసరికి చూస్తే ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఇనగాల వెంకటరమణారెడ్డిని కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి పిలవకపోవడంతో పాటు అతను కూడా అలిగి నిన్న సీఎం సభ కూడా ఎక్కడ కూడా ఇటు ములుగు మేడారం పర్కాల ఎక్కడ కూడా హాజరుగాని పరిస్థితి ఉంది. ఇలాంటిది ఇప్పుడు ఇట్లా చిన్న విషయాలను, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇనగాల వెంకటరమణారెడ్డి పర్కాల నియోజకవర్గానికి అతను ఎంతో సేవ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ క్యాడర్ లేని సందర్భంలో కూడా అధికారంలో లేని 10 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్న క్యాడర్ను ప్రతి ఒక్కరిని పట్టుకొని అతను మొత్తం నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు సంబంధించి 5 మండలాల్లో ప్రతి ఒక్క గడప అనేది తెలుసు. అతను ఈ యొక్క రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుపులో చాలా కీలకమైన వ్యక్తి. అయినా కూడా అతనికి అసలు ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం, అదే కాకుండా హన్మకొండ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు, అదే కాకుండా మాజీ కూడా చైర్మన్ కూడా, అయినా కూడా అతనికి కూడా సమాచారం లేకపోవడంతో పాటు అతను కూడా నిన్న మీటింగ్ రాకపోవడంతో పాటు దీంట్లో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. రవి, థ్యాంక్ యూ సుధాకర్. జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండ మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగో చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో, మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మొన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం